అనుకో ఏదైనా మనమే కదా అక్కడైనా మల్లారెడ్డి కదా తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే నేతలు ఎదురుపడ్డారు, సరదాగా మాట్లాడుకున్నారు, జర్నలిస్టుల ముందే జోకులు వేసుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో తీన్మార్ మల్లన్న ఉండగా అటువైపుగా మాజీ మంత్రి మల్లారెడ్డి వచ్చారు. మల్లారెడ్డిని చూసి తీన్మార్ మల్లన్న పక్కకు పోతూ ఉండగా మల్లారెడ్డి తీన్మార్ మల్లన్నను పలకరించారు. మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు మల్లన్నలు కలవడంతో అసెంబ్లీ ఆవరణంలో ఉన్న జర్నలిస్టులంతా అక్కడికి వచ్చారు. ఆ తరువాత మల్లారెడ్డి తీన్మార్ మల్లన్న మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మేడ్చల్ నుండి నువ్వు పోటీ చేసి ఉంటే ఎవరో ఒక మల్లన్న అసెంబ్లీకి వచ్చేవాడని మల్లారెడ్డి నవ్వుతూ అన్నారు. గెలిపించిన అనుకో ఏదైనా అనుకో ఏదైనా మనమే కదా అక్కడైనా మల్లారెడ్డి కదా వచ్చేసారి పోటీ చేస్తారని అనగా 5 ఏళ్ల తరువాత ఏం జరుగుతుందో చూద్దామన్నారు మల్లారెడ్డి. తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే తక్కువ పడితే మద్దతు ఇస్తావా అని మల్లారెడ్డిని అడిగారు తీన్మార్ మల్లన్న. వెంటనే ఖచ్చితంగా మద్దతునిస్తారని మల్లారెడ్డి సమాధానమిచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, తరువాత అందరం ఒక్కటేనని మల్లారెడ్డి కామెంట్ చేశారు. మల్లారెడ్డి తీన్మార్ మల్లన్న కలయిక అసెంబ్లీ ఆవరణంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఏదైనా మనమే కదా అక్కడైనా మల్లారెడ్డి కదా